మీ నాన్న డైరీ. 1500 కోట్లు మీ మావయ్యకి ఆయన ఇచ్చింది. నీకు డబ్బిచ్చిన ఎవరూ కరెక్ట్ మనిషి కాదురా. వాళ్ళు నీకు డబ్బిచ్చింది కూడా ఆ ధనుకి భయపడి. $20,000 కోట్ల? అమ్మా, నాన్న దగ్గర 20,000 కోట్లున్నాయా? అంత కరప్ట్ అమ్మా నాన్న? నాన్న ఒక్కడే కాదురా, ఈ వ్యవస్థ అంతా కరప్ట్ అయిపోయింది. అందులో ఆయన ఒక పావు. ఎత్తులు వేశారు, ఆట ఆడారు, కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు. ఆయన పదవిలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది. దొంగల్ని క్రియేట్ చేశారు. ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని, వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని, ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు. అసలు పెద్దనానికి తెలుసమ్మా ఇవన్నీ? తెలుసుగాని పట్టదురా. ఆయనకి అహం, కులం పిచ్చి. ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే. అది ఎలా చేస్తున్నారనేది ఆయనకనవసరం. ఆయన తమ్ముడిని చంపించింది ధను అని తెలిసినా కూడా ఊరుకుంటారు గాని వేరే ఎవరిని సీఎం కానియ్యడు, నిన్ను తప్ప. నీకా ఛాన్స్ ఉందిరా. ఆయన కొడుగ్గా నీకా ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను. నేను వెళ్ళి మాట్లాడతాను మీ పెద్దనాన్నతో. నువ్వు సీఎం అవురా. ఈ ఆట నియమాలు మార్చి. ఆయన చేయలేకపోయారు, నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు, అనుకున్నారు. కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న హోపేరా వాళ్ళకి, ప్లీజ్. ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రోజు. ఏదో చిన్న పంపుకాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దాయనకి యుద్ధంగా మారింది. ఆవేశంతో రెచ్చిపోయిన పెద్దాయన ఆ ఊరంతా తగలబెట్టించాడు. ఏదో కాంప్రమైజ్ చేసే పెద్దాయన. కాంప్రమైజా? నువ్వు సీఎం ఇవ్వరా? ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? సంతోషించాలే. స్టాఫ్ని, ప్రెస్ని, సెక్యూరిటీని అందరిని తీసుకువెళ్ళిపో. పెద్దాయన, ప్రభుత్వానికి ఇది ఒక మచ్చవుతుంది. ప్రజలు మనల్ని క్షమించరు. అట్లాగే తలంచు కూర్చో. వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు. రేపు నీ పెళ్ల మీద కూడా చేయేస్తారు. రై, నీ బలగంతో చెప్పు, ఆ ధనంజయ గారిని సీఎం చేసేస్తాను. ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట, ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణహోమం జరిగేది కాదేమో. కానీ ధైర్యం చాలేదు. పెద్ద ఆయన కోపం తట్టుకోలేవన్న భయం. 1000 కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. కానీ చేసేవాళ్ళెవరు? రాజకీయం అంటే డబ్బు, బంధుత్వాలు, కొనడం, అమ్ముడుపోవడం. ధనుంజయ్ డిప్యూటీ కలుస్తున్నారు, నా భార్య తమ్ముడు కూడా. 30 ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దాయన నవ్వు ఊరుకున్నాడు. ధనుగాడు సీఎమ్మా? 30 ఏళ్లు, 3 రేప్ కేసులు, డిగ్రీ లేదు, తాగుడు, తిరుగుడు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్. ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్న అర్థం తెలియని లోఫర్ వీడు.